రావుతాడు గ్రామ వాసులందరూ కూడా మన ప్రభును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాము. ప్రత్యేకంగా ఈ రోజు రేపు నిన్న మనకి ఇక్కడ ప్రార్థనా కూటములు జరుగుతున్నాయి. షిలోహు ప్రార్థనా మందిరం మన గ్రామంలోనే ఉంది. ప్రతి ఆదివారం కూడా మనకు సండే సర్వీస్ జరుగుతూ ఉంటది, ఆదివారం ఆరాధన. దయచేసి యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ సాయంకాలం పూట ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు ఎవరు, యేసు ఎవరు? 9వ అధ్యాయం లూకా సువార్తలో మనం గమనించినట్లయితే అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి, సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరోనని చూడగోరాడు అని వాక్యంలో ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, ఆయన నాకు ఎలా ఉపయోగపడతాడో అని ఒక ఆలోచన కలిగిన వాడై ఆయన యేసయ్య దగ్గరికి చూడాలనుకున్నాడు. వాస్తవమైన విషయం ఏంటంటే ఆయన శారీరకంగా సరిగా చూడలేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు. ఒట్టుగా ఉండడం వల్ల చూడలేకపోయినాడు అని వాక్యంలో ఉంది. అయితే ఆ ఊర్లో చక్రీకి ఎలాంటి పేరు ఉందంటే మంచి పేరు లేదు. అతడు అన్యాయంగా అక్రమంగా సంపాదించాడని ఊర్లో వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని పట్టించుకునే పరిస్థితుల మధ్య లేరు. ఇలాంటి గందరగోళం మధ్యలో ఉన్నటువంటి అతను యేసయ్యని చూడాలి అని ఆశపడి ఆయన చూడలేక అక్కడ ఆయన దారిలో వస్తున్నప్పుడు ఒక మేడి చెట్టు ఎక్కినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే యేసు ప్రభుని చూడాలనే ఆశ జక్కయ్య హృదయంలో ఉంది కనుక దేవుడు గుర్తిరిగాడు. దేవుడు అంటే ఎవరంటే మన మనస్సుల్లో ఉన్నవి, ఆలోచనలో ఉన్నవి ఆయనకు తెలిసిపోతాయి. ఆయన నిజమైనటువంటి దేవుడు. అయితే జక్కయ్య మేడి చెట్టు ఎక్కున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. నేను యేసు ప్రభు కనపడలేదు కదా, నేను నా మనస్సులో అనుకున్నాను యేసయ్య నేను చూడాలని, ఆయన ప్రత్యక్షమయ్యాడనని ఆశ్చర్యపోయాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మనసులో మనం ఆలోచన చేసినా ఆయన మనతో మాట్లాడతాడు. మీకు ఇంకొక విషయం నేను చెప్పాలి. ఈ మైక్ పెట్టుకొని మీ దగ్గర వాక్యం చెప్తున్న నేను ఒకప్పుడు మనసులో అనుకున్నా, యేసు ప్రభువా నిజంగా నీవు దేవుడివేనా? ఒకవేళ నీవు దేవుడు అయితే నేను 10th ఫెయిల్, 7th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత మనసులో అనుకుని, ప్రభువా నువ్వు నిజంగా దేవుడైతే నేను ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో 35 మార్కులతో పాస్ అవ్వాలని మనసులో ప్రార్థన చేస్తున్నాను. నేను యేసుప్రభుని అప్పుడు నమ్ముకోలేదు. నేను వాస్తవంగా దేవుడిని నమ్మనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. అయితే నేను పాస్ అయినప్పుడు 35 మార్కులతో నేను పాస్ అయ్యాను. నాకు ఆశ్చర్యమైన వేసింది ఏంటంటే దేవుడు మన హృదయంలో మన ఆలోచనలో ఏదైతే అనుకుంటామో ఆయనకు తెలుస్తాయి, ఆయన మన అవసరాలు తెలుస్తారు. కాబట్టి జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళి ఆయన ఒక మాట అన్నాడు, నశించిన దాన్ని వెతకరక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడని. కాబట్టి యేసు ప్రభు లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించాలని, పాపము చేత అపరాధం చేత చచ్చిపోతున్నటువంటి మన జీవితాల్లో ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చి మన పాపంలో నుంచి విడిపించాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నన్ను కూడా నీ బిడ్డగా అంగీకరిస్తావా అని ఒక మాట అడిగితే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తన బిడ్డగా నిన్ను మార్చుకొని ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమర్పించారా నా ఎద్దకరని నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ రాత్రి, ఈ సాయంకాలం పూట రావుగాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచేది ఏంటంటే ఈరోజు సాయంకాలం మనకి ఇక్కడ ప్రార్థన కూటం కూడా జరుగుతూ ఉంది. దైవజనులు, గొప్ప దైవజనులు కూడా వచ్చినారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా మీరు ప్రతి ఆదివారం కూడా షిలోహు ప్రార్థనా మందిరంలో ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటాయి. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ ప్రభు దగ్గరికి రావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. దేవుడి ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించి గణపరిచినట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న జాన్ వెస్లీ ఈ ప్రాంత ప్రజల కోసం ప్రార్థన. వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. రామవరపాడులో ప్రభువా
ఈ యొక్క గ్రామంలో చేరి ప్రార్థించడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి ఇది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా ఈ యొక్క సువార్తకుడికి ప్రభువా తండ్రి ప్రభువును ప్రభువా తిరుగుతూ ఉండగా తండ్రి ప్రభువా అనేక మంది ప్రజల్లో ప్రభువా తండ్రి ఈ యొక్క మాటలు వినటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆనాడు తండ్రి చక్కగా ప్రభువా మిమ్మల్ని చూడగోరు తండ్రి మీరు ఎలా ఉంటారో అని చూడాలని ఆశపడినప్పుడు తండ్రి అతని ఆశను మీరు నెరవేర్చారు నాయన తండ్రి. ఈ గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు మీరు దర్శించండి తండ్రి ప్రభువా. మిమ్మల్ని చూడగాలని మీ మాటలు వినాలని ఎవరైనా వచ్చింటే ప్రభువా వాళ్ళ హృదయాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వాళ్ళ మనస్సులు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాళ్ళ ఆలోచనలు మీరు ప్రభువా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటే ప్రభువా, ఎవరైతే బాధపడుతూ ఉంటే తండ్రి వాళ్ళు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకుని ఈ గ్రామాన్ని దర్శించి తండ్రి ప్రభువా. అయా తండ్రి ఈ రీతిగా ప్రభువా తండ్రి గ్రామంలో సువార్తకుడిగా ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువా. ఎవరైతే ఆశ కలిగి ఎవరైతే ఉంటారో ప్రభువా వాళ్ళ ప్రభువా తండ్రి యొక్క ప్రార్థనల యొక్క సన్నివేశానికి ప్రభువా మీరు తీసుకుని రామని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన తండ్రి. అయా మీరు తీసుకుని వచ్చి ప్రభువా వాళ్ళ ఆలోచనలు ప్రభువా వాళ్ళ కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని ప్రభువా తండ్రి మీరు దర్శించి తండ్రి ప్రభువా అనేక మంది ప్రజలను ప్రభువా మీరు నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు దర్శించి తండ్రి మీ రక్త ప్రోక్షణ జరిగించి ప్రభువా తండ్రి ఈ యొక్క గ్రామాన్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ గ్రామ ప్రజలందరినీ దర్శించి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని మొత్తాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి వాళ్ళ బిడ్డలను ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించండి. వాళ్ళు చదువుతున్న చదువులను మీరు దీవించండి ప్రభువా. వాళ్ళు చేస్తున్న పనులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదే ప్రభు ఈ గ్రామానికి అప్పగిస్తూ ప్రభువా యేసు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.